ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు త్రూ మ్యూచువల్ ఫండ్స్ పోవడము వర్సెస్ డైరెక్ట్గా ఈక్విటీలోకి పోవడం. స్టాక్లో ఉండే ఇంపాక్ట్ అంటే వెల్త్ క్రియేషన్ మామూలుగా మ్యూచువల్ ఫండ్లో ఉండకపోవచ్చు. కాఫీ తాగాలి, ఏ కాఫీ తాగుతారు? బ్రూ తాగాలంటే హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీది, నెస్కేఫీ తాగాలంటే నెస్లే కంపెనీది, మీరు కిచెన్లో చపాతీ చేయాలంటే ఆశీర్వాద ఆట ఐటీసీది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా అని ఒక బాడీ ఉంటుంది. సేబీ ఏవైతే రూల్స్, గైడ్ లైన్స్, సేఫ్టీ మెకానిజమ్స్ డిజైన్ చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత ఏఎంఎఫ్ఐ. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్కి కస్టోడియన్స్ ఎవరు తెలుసా? ఐసిఐసిఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బిసి. ఈవెన్ వారెన్ బఫే లాంటి వాళ్ళు చెప్పారు, మీకు ఒక ప్రోడక్ట్ మీ లైఫ్ను టచ్ చేస్తుంది అనుకోండి, ఈ ప్రోడక్ట్ అమేజింగ్ ప్రోడక్ట్, వాళ్ళ బిజినెస్ మోడల్ సూపర్బ్. ఉదాహరణకు మీకు స్విగ్గీ నచ్చింది అనుకోండి, మీరు కొంత రిసర్చ్ చేసి స్విగ్గీ కొనండి. జొమాటో నచ్చింది అనుకోండి, జొమాటో రిసర్చ్ చేయండి. ఈ జాకీ బనియన్లు, డ్రాయర్లు తయారు చేసే కంపెనీ, ఆ కంపెనీ షేరు ఇవాళ అన్యూజువల్గా పెరిగింది. రైట్. అది 42,000 రూపీసే ఉంది, ఫేస్ వాల్యూ ఆఫ్ 10 రూపీస్. ఇప్పుడు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే లార్జ్ స్కేల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఎవరు ఉంటారు? ఏదో వ్యాపారం చేసేవాళ్ళు, కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళకు టైం ఉండదు, ట్రాక్ చేసుకోవడం ఉండదు. కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఎవరో అడ్వైజర్ దగ్గరికి వచ్చేసి, పోర్ట్ఫోలియో మేనేజర్ దగ్గరికి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు 3TV. కోటీశ్వరుడు 6.0. కోటీశ్వరుడికి సంబంధించి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి, ఆ యూట్యూబ్ వీడియోలు చూసినవి. ఆ కామెంట్స్ నుంచి కూడా కొంత ఇన్పుట్స్ తీసుకుని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ద షో అన్న. నమస్తే. 3TV ప్రేక్షకులకు 6వ ఎపిసోడ్కి స్వాగతం. ఎవరైతే డబ్బులు సంపాదించాలని అనుకుంటారో, ముఖ్యంగా గత ఎపిసోడ్లో మీరు చెప్పినట్టుగా ఆ సంపాదించిన పైసలకి ఒక సార్థకత చేకూరేలాగా వాటిని ఖర్చు పెట్టాలని అనుకుంటారో వాళ్ళు కోటీశ్వరులు కాకపోవడం అనేది అది నేరం. సో మనము అలాంటి ఔత్సాహికులని ఎవరిని కూడా నేరాలు చేయనియొద్దు. ఆ లక్ష్యంతో మనం కంటిన్యూ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్లు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అని అంటే మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకి లోనై ఉన్నప్పుడు ఎంత సేఫ్ అనుకున్న మ్యూచువల్ ఫండ్స్ కూడా అవి నష్టాల్లోకి పోతాయి. సో ఆ నష్టాల్లోకి పోవడము అది తాత్కాలికము, మూమెంటరీ, తర్వాత పికప్ అవ్వచ్చు, ఒక లాంగ్ టర్మ్ లక్ష్యం ఉన్నప్పుడు అనేది కూడా మీరు చెప్పినారు. సో కొత్తగా వచ్చే ప్రశ్నలు, వీటికి మనం వాళ్ళని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము ఈక్విటీకి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ రోల్ ఏంటి? మనము గత 5 ఎపిసోడ్స్లో నేను ప్రైమరీగా మార్కెట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, అంటే షేర్ మార్కెట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ని త్రూ మ్యూచువల్ ఫండ్ వెహికల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయండి అనే దాని మీద నేను ఎంఫసైజ్ చేశాను. కరెక్ట్. ఓకే, డైరెక్ట్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళకూడదు అని కాదు, అది తప్పు అని కాదు. కాకపోతే మనం ఒకరికి కారు డ్రైవింగ్ నేర్పించాలంటే F1 కార్తో నేర్పించాం, మామూలు మారుతి కారు, అంబాసిడర్ కారుతోనో నేర్పిస్తాం. ఎందుకు? మన కారు కంటే మన మిత్రుల కారుతో నేర్పిస్తాము, అది సేఫ్ ఉంటుంది అని. డైరెక్ట్గా F1 కార్తోనే మనం డ్రైవింగ్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్లు కావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు. వాస్తవం. అది నా ఉద్దేశంతో కొత్త ఇన్వెస్టర్స్ని మనం యంగ్ వాళ్ళని టార్గెట్ చేసి, కొత్త ఇన్వెస్టర్లను టార్గెట్ చేసి వాళ్ళకు మనం సలహా ఇస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ వెహికల్ ద్వారా రావాలి అని చెప్పాము. ఈక్విటీలోకి ఎవరు రావచ్చు నేను తర్వాత చెప్తాను. మ్యూచువల్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విటీయే, కాకపోతే డైరెక్ట్ ఈక్విటీ కాదు. కరెక్ట్. అయితే ఇక్కడ కొంతమంది ఇంకొక ప్రశ్న కూడా అడిగారు నన్ను. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ కూడా ఒక రకంగా ఈక్విటీయే కదా, అది కూడా షేర్ మార్కెట్ లింక్డే కదా, మరి ఒక సాధారణమైన కామన్ మ్యాన్ కి మార్కెట్ జోలికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చెయ్యాలి? ఆయనకు వేరే ఉన్నాయి కదా, పోస్ట్ ఆఫీస్ ఉంది, బ్యాంక్ ఉంది, అలా ఉన్నాయి కదా. మీరు వెల్త్ క్రియేషన్కి తప్పనిసరిగా మ్యూచువల్ ఫండే అదొక కంపల్షన్ లాగా మాట్లాడారు ఎందుకు అని నన్ను కొంతమంది అడిగారు. ఎందుకు అంటే మనం గమనించినా గమనించకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కూడా ప్రతి మనిషి కూడా డైరెక్ట్గా షేర్ మార్కెట్తో, ఇండస్ట్రీతో ముడిపడి ఉన్న వాళ్ళే. ఎందుకు? మీరు ఉదయం లేస్తారు, కిచెన్లోకి వెళ్తారు, కాఫీ తాగాలి. ఏ కాఫీ తాగుతారు?
బ్రూ Nescafe తాగాలంటే ఏదో. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీది, అవును నెస్కేఫీ తాగాలంటే నెస్లే కంపెనీది, అవును మీరు కిచెన్లో చపాతీ చేయాలంటే ఆశీర్వాద ఆట ఐటీసీది. ఇలా మీరు ఇక ఎన్ని కంపెనీలు మీరు కిచెన్లో మీరు వాళ్ళ వస్తువులు వాడుకుంటారనేది మీరు లెక్కేస్తూ పోండి. అటు నుంచి బాత్రూమ్కు రండి, కాల్గేట్ పామలు పేస్ట్ వాడాలి, లేదంటే పెప్సోడెంట్ హిందుస్థాన్ యూనిలివర్ది వాడాలి. బెడ్రూమ్లోకి రండి, కర్టెన్లు ఎవరు తయారు చేస్తారు, బెడ్ ఎవరు తయారు చేస్తారు, ఏసీలు ఎవరివి, టీవీ రూమ్లోకి రండి, శాంసంగ్లు, ఎల్జీలు, Correct. ఇవన్నీ ఉంటాయి. అంటే ఇండస్ట్రీతో లిస్టెడ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో మనం అనుకున్నాం కదా, అవును. నిఫ్టీ 100 అని కానీ, అవును. ప్రతి కంపెనీతో కూడా మీరు బయటకు వెళ్ళండి, మీరు టాటా మోటార్స్ కార్లో ఎక్కాల్సిందే, మీరు సైకిల్ కొనండి, లేదా ఇంకా వేరే విధంగా వెళ్ళండి, మీరు మెట్రో ఎక్కండి, ఎల్ఎన్టీతో సంబంధించింది ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా కరెక్ట్ ప్రతి మనిషి షేర్ మార్కెట్ అంటే ఇండస్ట్రీతో, కంపెనీస్తో తన జీవితం ముడిపడి ఉంటుంది. కరెక్ట్. అయితే ఇవాళ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇవాళ మనం ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ అదాని విల్మర్ కంపెనీది, అది ఇవాళ మనం ఉదాహరణకు 100 రూపాయలకి లీటర్ కొన్నాం అనుకో, 5 సంవత్సరాల తర్వాత అది 150 రూపాయలకి వెళ్తుంది. మీరు 150 రూపాయలకు రేటు పెరిగిందని బాధపడే వ్యక్తిగా ఉంటారా, లేదా అదాని కంపెనీ షేరు 100 ఉన్నది 200 అయింది అని ఒక భాగస్వామ్యం క్రియేట్ చేసుకొని మీరు సేఫ్గా ఉంటారా అనేదే నేను రేజ్ చేసే ప్రశ్న. మీరు ఏ వస్తువులైతే వాడుతారో అన్ని కంపెనీలను మనం తీసుకోవాలని కాదు, నేను మీకు చెప్తున్నాను ఏ విధంగా మన లైఫ్ స్టాక్ మార్కెట్ ప్రభావితమైందో నేను చెప్తున్నాను. డే ఇన్ డే అవుట్ ప్రైసెస్ పెరిగినాయనే బాధ నల్లిఫై కావాలి అంటే నా ఇన్వెస్ట్మెంట్లు పెరిగినాయి ఈ కంపెనీలో అనే లాభం మనం చూసుకోవాలి. కరెక్ట్. కాబట్టి తప్పనిసరిగా ప్రతివాడు మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక రకంగా నేను చెప్పినట్లుగా సేఫ్, ఫస్ట్ టైం ఇన్వెస్టర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం పదే చెప్తున్నాము. దాని పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేయాలో అని మనం గత ఎపిసోడ్స్లో మాట్లాడాము. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేఫ్టీ ఉందా, వాటిలో ఏమైనా రిస్క్స్ ఉన్నాయా అనేది చాలా మంది అడగొచ్చు. ఎవరు వాటిని మానిటర్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలి అంటే ఒక కంపెనీ ఆర్ ఒక ఫైనాన్షియల్ సంస్థ ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేస్తుంది. ఏఎంసీ అంటారు దాన్ని. రైట్. మన భారతదేశంలో ఇప్పుడు దాదాపుగా 50 ఏఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు కోటక్ మ్యూచువల్ ఫండ్ ఒక ఏఎంసీ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ, ఇవన్నీ ఏఎంసీ. అయితే అవి ఎలా స్టార్ట్ చేయబడతాయంటే మనకు ఒక గవర్నింగ్ బాడీ సేబీ ఉంది, స్టాక్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని. ఆ సేబీ ఈజ్ ద బిగ్ బాస్. రైట్. సేబీ ఆధ్వర్యంలో అది ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఆ సేబీ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా అని ఒక బాడీ ఉంటుంది. ఓకే. సేబీ ఏవైతే రూల్స్, గైడ్ లైన్స్, సేఫ్టీ మెకానిజమ్స్ డిజైన్ చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత ఏఎంఎఫ్ఐది, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. రైట్. ఈ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇన్ ఇండియా వాళ్ళు కంప్లీట్గా మంచి చెడు ఏం జరుగుతుంది, ఎలా పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది అనేది వాళ్ళు చూస్తారు. ఈ ఏఎంఎఫ్ఐ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, వాళ్ళకు సర్టిఫికేషను, వాళ్ళకు ఒక యూనిక్ నంబరు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎవరైనా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలి అంటే ఏఎంసీగా ఒక 3 లేయర్ కంట్రోల్స్ ఉంటాయి దాంట్లో. అవేంటంటే, ఒకటి ఆ మ్యూచువల్ ఫండ్కి స్పాన్సరర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ని తీసుకోండి, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ యొక్క స్పాన్సరర్ యాక్సిస్ బ్యాంక్. ఆ తర్వాత ఏఎంసీ ఫామ్ కావాలి, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. అది ఒక ఆర్గనైజేషన్తో సమానం. దానికి ఒక సిఇఓ ఉంటాడు, దానికి ఒక సిఎఫ్ఓ ఉంటాడు, ఒక ప్రాపర్ వ్యవస్థ. దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, కాంప్లయన్స్ ఆఫీసర్ ఉంటాడు, ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కస్టమర్ రిలేషన్షిప్ సెల్ ఉంటుంది, దాని కింద బెటాలియన్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అదొక పెద్ద ఆర్గనైజేషన్ ఏఎంసీ. ఇది కాకుండా సేబీ రూల్ ప్రకారంగా వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక ట్రస్టీ బోర్డుని డిజైన్ చేయాలి. 10-11 మంది ట్రస్టీస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే ఇండిపెండెంట్ డైరెక్టర్స్తో ట్రస్టీస్ని తయారు చేయాలి. ఆ ట్రస్టీస్ ఎట్లా అంటే ఒక మోరల్ అండ్ ఎథికల్ బాడీ లాగా కంప్లీట్గా ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా చూసుకుంటారు. ఇది 3 లేయర్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఇవే కాకుండా
ఏఎంసీ ఫామ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కస్టోడియన్స్ని కూడా నిర్ణయించాలి. కస్టోడియన్ అంటే ఇది ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అంటే కస్టోడియన్ సేఫ్టీ మెకానిజంని ఎన్ష్యూర్ చేస్తుంది, ఎక్కడ ఎవరికి ఇన్వెస్టర్కి దెబ్బ తగలకుండా. ఎలా అంటే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది, కస్టోడియన్ డాష్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్కి కస్టోడియన్స్ ఎవరు తెలుసా? ఐసిఐసిఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బిసి. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ కస్టోడియన్ ఎవరు తెలుసా? హెచ్డిఎఫ్సి, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బిసి. ఓకే, ఇది ఎంత మల్టీ లేయర్డ్ బ్యూటిఫుల్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందంటే అలా. ఈ విధంగా ఏఎంసీ స్టార్ట్ అయిన తర్వాత ఏఎంసీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని ఫ్లోట్ చేస్తారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఉదాహరణకి ఎస్బీఐ క్వాంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఫండ్ మేనేజర్ని డిసైడ్ చేస్తారు. ఫండ్ మేనేజర్ షేర్లు కొంటాడు. షేర్లు మార్కెట్లో కొన్నప్పుడు ఆ షేర్లన్నీ కూడా డిపాజిటరీ దగ్గర ఉంటాయి. డిపాజిటరీస్ ఎవరు అంటే మన దేశంలో 2 డిపాజిటరీస్ ఉన్నారు, ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్. వాళ్ళు ఒక డిజీ లాకర్స్ వాళ్ళు. డిజిటల్ ఫామ్లో ఇప్పుడు డిమాట్ అకౌంట్ అంటాను చూసాను, మన షేర్లని డిమెటీరియలైజ్ చేసి వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంచుకుంటారు. ఓకే, ఒకసారి ఒక ఇన్వెస్టర్కి మ్యూచువల్ ఫండ్ అలాట్ అయిన తర్వాత, ఇష్యూ చేసిన తర్వాత ఆయన స్టేట్మెంటు అకౌంట్ మొత్తం కూడా ఆర్టీఏ దగ్గర ఉంటుంది. రిజిస్ట్రార్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అంటారు వాళ్ళు. ఉదాహరణకు క్యామ్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ అది ఉంటుంది, క్యామ్స్. అలాగే ఇదివరకు కార్వి అని ఉండేది, అది ఇప్పుడు కేఫిన్ టెక్నాలజీస్ అయింది. వీళ్ళెవరు? ఆర్టీఏ, రిజిస్ట్రార్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్. ఇలా కేవైసీలు అవి వీళ్ళు చూసుకుంటారు. ఒక స్టేట్మెంట్ ఫామ్ లో ఒక ఇన్వెస్టర్ యొక్క మ్యూచువల్ ఫండ్ లిస్ట్ ట్రాన్సాక్షన్ మొత్తం ఒక స్టేట్మెంట్ ఫామ్ లో ఈ ఆర్టీఏ దగ్గర ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు ఏ షేర్లు అయితే కొంటారో ఆ ఫండ్ కింద అవన్నీ కూడా డిపాజిటరీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఏఎంసీ ఈజ్ ద ఓన్లీ బాడీ విచ్ ఇష్యూస్ ద మ్యూచువల్ ఫండ్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ టు ద ఇన్వెస్టర్స్. అయితే ఇప్పుడు చాలామంది మీరు గత ఎపిసోడ్స్లో కూడా అడిగారు, కొందరు మనకు కామెంట్స్ రూపంలో కూడా అడిగారు, ఈ గ్రో కానీ జీరోదా కానీ వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు అని. వాళ్ళు ఎవరు అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, సో ఇప్పుడు గ్రో కానీ జీరోదా కానీ ఇండ్ మనీ కానీ దే ఆర్ నాట్ ఏఎంసీస్. దే ఆర్ నాట్ ఏఎంసీ, దే ఆర్ డిస్ట్రిబ్యూటర్స్. ఓన్లీ ఏఎంసీ కెన్ ఇష్యూ యువర్ స్టేట్మెంట్. ఓకే, గ్రో కెనాట్ ఇష్యూ యువర్ స్టేట్మెంట్. జీరో అంటే ఉదాహరణకి గ్రో వాళ్ళ సొంత మ్యూచువల్ ఫండ్ ఉంది ఒకటి, వాళ్ళు మ్యూచువల్ ఫండ్, అప్పుడు దే బికమ్ ఏఎంసీ. ఈ ఏఎంసీగా రిజిస్ట్రేషన్ ఇచ్చేది ఎవరు? ఓన్లీ సేబీ త్రూ ఏఎంఎఫ్ఐ, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. దట్స్ క్లియర్ నౌ. దానికి కూడా కొన్ని కనీస అర్హతలు అనేవి ఉంటాయి, సర్టిఫికేషన్ ఉంటుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ పొందాలంటే. ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే ఏఎంఎఫ్ఐ వాళ్ళకు ఒక ఏఆర్ఎన్ నంబర్ ఇస్తుంది, ఏఎంఎఫ్ఐ రిజిస్ట్రేషన్ నంబర్. మీరు ఏ యాప్ ద్వారా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ ఏఆర్ఎన్ నంబర్ని మీరు గ్యారంటీగా చూడాలి. ఏఆర్ఎన్ నంబర్ని వెరిఫై చేసుకోవాలి. ఏఆర్ఎన్ నంబర్ లేనివాడు డిస్ట్రిబ్యూటర్ కాదు. సేబీ రిజిస్ట్రేషన్ లేనివాడు ఏఎంసీ కాడు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకసారిగా ఒక డిస్ట్రిబ్యూటర్ ఏఆర్ఎన్ నంబర్ ఏఎంఎఫ్ఐ నుంచి పొందిన తర్వాత హీ విల్ బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్. ఫర్ దాట్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని ఎగ్జామ్స్ రాయాలి, కొన్ని సర్టిఫికేషన్స్ పొందిన తర్వాత మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఏఆర్ఎన్ ఇస్తారు. ఆ ఏఆర్ఎన్ నంబర్ని మీరు వెరిఫై చేసి మీరు జీరోదాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జీరోదా ఏఆర్ఎన్ ఏంటి అనేది. సో ఈ ఏఆర్ఎన్ ఎవరితో రిజిస్టర్ అయి ఉంటుంది? ఏఎంఎఫ్ఐ తో. ఏఎంఎఫ్ఐ. సో అది వెరిఫై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. సపోజ్ ఇఫ్ ఐ గివ్ యూ ఏఆర్ఎన్ నంబర్, కెన్ యూ వెరిఫై అండ్ టెల్ us that it is registered or not with AFMI? మీరు ఉదాహరణకు మీరు డైరెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు, ఉదాహరణకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఇన్వెస్టరా లేకుంటే డిస్ట్రిబ్యూటరా అని అడుగుతారు. మీరు డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, ఏఆర్ఎన్ నంబర్ అని మీరు చాలాసార్లు గమనించారు. ఏఆర్ఎన్ నంబర్ ఇస్ ఏ కంపల్సరీ. అతను ఏఎంఎఫ్ఐ యొక్క ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఓన్లీ ఏ డిస్ట్రిబ్యూటర్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అంతే, ఫైనాన్షియల్ ఏజెన్సీస్. దే విల్ నాట్ ఇష్యూ యూ ఎనీథింగ్. ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏఎంసీ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఒక ఇంటర్మీడియరీ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ ఏఎంసీ. ఓకే, ఒకసారిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ లింక్ బిట్వీన్ యూ అండ్ ఏఎంసీ. ఏఎంసీ నుంచి స్టేట్మెంట్, ఏఎంసీ నుంచి. అందుకనే నేను మీకు
బిగినింగ్ ఎపిసోడ్స్లో చెప్పాను, నేను జస్ట్ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు ఏఎంసీ నుంచి ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా చేస్తాను, ఆల్ మ్యాటర్ ఆఫ్ 2-3 డేస్ ఆగడం అంతే. అలా మీరు ఏదైనా ఫాల్స్ యాప్ ద్వారా కానీ ఏదైనా మోసపూరితమైన యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్లు చేయడం అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంత సేఫ్టీ మెకానిజం ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గతంలో కూడా మ్యూచువల్ ఫండ్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ పోవడము, మోసం జరగడము అనేది నేను ఊహించలేను. కాకపోతే మీరు అన్నట్లు వాల్యూ పడిపోవచ్చు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు. మీరు టైం ఇచ్చినప్పుడు ఆ మార్కెట్ కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఓపికగా ఉండగలిగి మీరు ఆగగలిగిన మనీని మాత్రమే, ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కనీసం 5 సంవత్సరాలు ఉన్నప్పుడే పెట్టుకోవాలి, మీ టైం ఉన్నప్పుడే అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది గవర్నెన్స్ మెకానిజం. రైట్. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది, 6.5 నుంచి 6.25 చేసింది. అవును. దాని ద్వారా కార్ లోన్స్, హౌస్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇట్లాంటి ఒక విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని ఇంపాక్టు స్టాక్ మార్కెట్ మీద ఎట్లా ఉంటుంది అంటే, ఇన్వెస్టరు, చిన్న ఇన్వెస్టర్ కానీ పెద్ద ఇన్వెస్టర్ కానీ ఈ ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలా, లేతే వీళ్ళకి గైడ్ చేయడానికి ఏమైనా ఏజెన్సీలు ఉన్నాయా, లేతే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలా? ఎవరైనా కొత్తగా తమ దగ్గర ఉన్న స్పేర్ మనీ 1,50,000 25,000 పెట్టాలి అని అనుకుంటే వాళ్ళ గైడెన్స్ ఎట్లా? ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు ఒక ప్రశ్న అడిగారు. మన సంభాషణలు విని చాలామంది గ్రామస్తులు కానీ సాధారణమైన వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఎలా వాళ్ళకి తెలిసిందంతా ఏదో వడ్డీ వ్యాపారాలు, చిట్ ఫండ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలి అంటే, అవును, మనం కేవైసీ కంప్లైంట్ ఉంటే, అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండి లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్తో లింక్ అయి ఉంటే. ఇంకొక విషయం చెప్పడం మనం మిస్ అయ్యాం లాస్ట్ టైం, ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. దాని ద్వారా యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని, సో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి మీరు కేవైసీ కంప్లైంట్ ఉండి మీ నెట్ బ్యాంకింగ్ రెడీ అయిపోతే నెక్స్ట్ చేయవలసినది ఏంటి అంటే, మీరు ఒకవేళ టైం ఉండి కాస్త ఓపిక చేసుకొని మీ శ్రద్ధ తీసుకొని చేసేవాళ్ళైతే, మనం అనుకున్నట్టుగా 6 నుంచి 7 మ్యూచువల్ ఫండ్స్ ఎనఫ్. ఇవి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డైరెక్ట్గా ఏఎంసీ వాళ్ళ యాప్స్ ఉన్నాయి. కోటక్ మ్యూచువల్ ఫండ్కి కోటక్ మ్యూచువల్ ఫండ్ HDFC ఉంది, మోతిలాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ ద్వారా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఏ ఏఎంసీది ఆ ఏఎంసీ ద్వారా మీకు స్టేట్మెంట్ వస్తుంది, మీ రికార్డు ఉంటుంది, మీకు డైరెక్ట్గా మీరు చేస్తారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రో కానీ లేదు, అవన్నీ ఎందుకు, నావన్నీ ఒకే చోటనే ఉండని, నాకు కాన్ఫిడెన్స్ ఉంది వీటి మీద అని ఏఆర్ఎన్ నంబర్ వెరిఫై చేసుకొని రెప్యూటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ ద్వారా అన్ని రకాల ఏఎంసీవి ఒకే చోట చేస్తాను అనుకుంటే వాళ్ళ కేవైసీ ప్రొవైడ్ చేస్తారు, మీరు చేసేసుకోవచ్చు. కానీ అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీరు ఏఎంసీ వాళ్ళ కమ్యూనికేషన్ అనేది చూసుకోవాలి. ఏఎంసీ నుంచి వచ్చే ఈమెయిల్, ఎందుకంటే మీరు అన్ని డీటెయిల్స్ ఇమ్మీడియట్గా ఏఎంసీ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయంగానే వాళ్ళ నుంచి మనకు ఒక ఈమెయిల్ ట్రిగర్ అయిపోతుంది, ఒక మెసేజ్ వచ్చేస్తుంది. కరెక్ట్, ఏది వి రిసీవ్డ్ యువర్, వి కన్ఫర్మ్ 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అది ఏఎంసీ నుంచి వస్తుంది కాబట్టి మీకు అథెంటికేటెడ్గా ఉంటుంది. ఓకే, ఇంకొక మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇది మీరు డైరెక్ట్గా చేసుకోవాలా లేకపోతే ఎవరు అడ్వైజ్ అయినా తీసుకొని చేసుకోవాలా? మీరు ఎస్బీఐ ఎగ్జాంపుల్ చెప్పారు. ప్రతి బ్యాంక్ మన అకౌంట్ ఉన్న వాళ్ళకు వాళ్ళు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు. ఓకే, హెచ్డిఎఫ్సి క్యాపిటల్ ఆ నెట్ బ్యాంకింగ్లోనే వాళ్ళది ఒక పేజ్ ఉంటుంది, సెక్షన్ ఉంటుంది, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కరెక్ట్. ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా వాళ్ళ ఓన్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, ప్రతి మ్యూచువల్ ఫండ్కి వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. వాళ్ళు మన అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం కానీ, కొన్ని రకాల నామినీ ఫెసిలిటీ చేంజ్ చేయడం కానీ, అడ్రస్లు చేంజ్ చేయడం కానీ కొన్ని ఆన్లైన్లో వాళ్ళు ఒప్పుకోరు. మీరు పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వాలి, లేదా ఆర్టీఏ దగ్గరికి వెళ్ళాలి. క్యామ్స్ ఆఫీస్ కానీ, కేఫిన్ టెక్నాలజీస్ కానీ, ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేస్తారు. వీలైనంత వరకు మనకు స్మార్ట్ ఫోన్ ఉండి మన ఆన్లైన్లో చాలా వరకు చేసుకో, ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే చిన్న పార్టీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు అడ్వైజర్ దగ్గర వెళ్ళి ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయాలా లేకుంటే వాళ్ళే చేసుకోవాలా అనే దానికి బేసిక్ ప్రశ్న. దానికి నా జవాబు ఏంటి అంటే ఇప్పుడు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే లార్జ్ స్కేల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఎవరు ఉంటారు? ఏదో వ్యాపారం చేసేవాళ్ళు, కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళకు టైం ఉండదు, ట్రాక్ చేసుకోవడం ఉండదు. కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఎవరో అడ్వైజర్ దగ్గరికి వచ్చేసి పోర్ట్ఫోలియో మేనేజర్ దగ్గరికి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. మామూలు ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో చిన్నపాటిగా ఎస్ఐపిలు 1000 రూపాయలు 2000 అలా స్టార్ట్ చేసుకొని స్లోగా బిల్డ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు మీరు టెర్రస్ గార్డెన్ పెట్టాలనుకుంటారు లేదా కిచెన్ గార్డెన్ పెట్టాలనుకుంటారు. దాన్ని వేరే వాళ్ళతో పని చేపిస్తే మీకు వచ్చే మజా ఏంది? అవును, మీరు చేసుకోవాలి. అవును, అదే కదా మీ సంతోషం, మీ సాటిస్ఫాక్షన్. అది మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం స్టడీ చేసి నేర్చుకొని మీ సొంత వ్యవసాయం లాగా చేసినప్పుడు ఆ తృప్తి వేరుగా ఉంటుంది. మీ పోర్ట్ఫోలియో లార్జ్ సైజులోకి వెళ్ళి మీరు ఇంకా వేరే ఇప్పుడు ఇంతకన్నా కూడా లాభం వచ్చే వ్యవహారాలు మీకు వేరే ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు దీన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పండి. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ అడ్వైజర్స్. ఓకే, వాళ్ళ వాల్యూ ఎడిషన్ చాలా ఉంటుంది, వాళ్ళు చేసే ఛార్జెస్ కూడా తక్కువనే. కానీ అందరికీ సాధారణ మామూలు ఇన్వెస్టర్స్కి కూడా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా మీరు స్టార్ట్ చేయండి, మీరు నేర్చుకోండి. మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోవచ్చు ఒక 1-2 ఇయర్స్లో. ఎందుకంటే దీంట్లో పెద్దగా ఇర్రివర్సబుల్ డ్యామేజెస్ కానీ చాలా పెద్ద ఎర్రర్స్ కానీ చేసే స్కోప్ కూడా ఏం లేదు దాంట్లో. ఏమీ లేదు. కొన్ని మెలకువలు తీసుకోవాలా అది నేను మీకు చెప్తాను. అసలు ఎట్లాంటి మెలకువలు తీసుకోవాలా అనేది కొన్ని సూత్రాలు చెప్తాను. సో ఒకసారి మీరు డిసైడ్ చేసిన తర్వాత మీ అనుభవం ద్వారా కానీ మీ సొంత అనుభవం ద్వారా చిన్న చిన్నగా చేసుకుంటూ లేదా మీకు తెలిసిన స్నేహితుల అనుభవం ద్వారా కానీ, ఎందుకంటే యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ వన్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ ఆర్ whom you know personally, ఈజ్ నాట్ ఏ సర్టిఫైడ్ అడ్వైజర్, ఈజ్ ఏ ఇన్వెస్టర్ హూ ఈజ్ సీనియర్ టు యూ. అలాంటి వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే చాలు. రైట్, చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి లేకుంటే పెద్ద పోర్ట్ఫోలియో అవుతుంది, మీరు చాలా బిజీగా ఉంటారు అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ వాళ్ళ వాల్యుయేషన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు త్రూ మ్యూచువల్ ఫండ్స్ పోవడము వర్సెస్ డైరెక్ట్గా ఈక్విటీలోకి పోవడం, అంటే స్టాక్స్లో పెట్టడం. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ గ్రో కానీ జెరోదా కానీ ఇండ్ మనీ కానీ ఇవన్నీ కూడా అన్ని ఆప్షన్స్ ఇస్తాయి. స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకో, ఈవెన్ యూఎస్ స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా స్టాక్స్లో ఈక్విటీలో పెట్టడం గురించి మీ అడ్వైజ్ ఏంటి? డైరెక్ట్ ఈక్విటీలో పెట్టకూడదు అని ఏమీ లేదు. అందులో ఉండే మజా, అందులో ఉండే కిక్, మల్టీ బ్యాగర్స్ గురించి మనం గతంలో ప్రీవియస్లో మాట్లాడాము. మల్టీ బ్యాగర్స్ అనేవి మనకు ఒక ఇన్వెస్టర్ మనకు కామెంట్ కూడా చేశాడు, మనకు మ్యూచువల్ ఫండ్ లో మల్టీ బ్యాగర్స్ ఉంటాయా అని. మ్యూచువల్ ఫండ్ లో మల్టీ బ్యాగర్స్ ఉండవు. మల్టీ బ్యాగర్స్ ఓన్లీ షేర్స్ లో ఉంటాయి, స్టాక్స్ లో ఉంటాయి. స్టాక్ లో ఉండే ఇంపాక్ట్ అంటే వెల్త్ క్రియేషన్ మామూలుగా మ్యూచువల్ ఫండ్ లో ఉండకపోవచ్చు. అయితే ఐఎమ్ నాట్ అగెనెస్ట్ డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, దానికి వ్యతిరేకం కాదు నేను. అయితే మనం ఎందుకు మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్ళమని చెప్తున్నాము అంటే ఇందాక చెప్పినట్లుగా F1 కార్ డైరెక్ట్గా నడపకూడదు అని. ఓకే, అదొకటి సేఫ్టీ మెకానిజం ఉండాలని. అయితే ఎవరు ఏ విధంగా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా కొన్ని ఏరియాస్ చెప్తాను, మే నాట్ బి ఎగ్జాస్టివ్ బట్ కొన్ని ఏరియాలు. ఒకటి ఏంటంటే మీరు ఉద్యోగస్తులు, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకే, ఉదాహరణకు మీరు ఒక బ్యాంకులో ఎస్బీఐలో చేశారు. ఎస్బీఐ వాళ్ళు ఐపీఓ వస్తుంది, మీకు యాజ్ ఎంప్లాయీ ఈక్విటీ ఆఫర్ చేస్తారు. మీరు దాన్ని గ్రాబ్ చేసుకోవాలి. రైట్, మీ దగ్గర ఏమైనా ఇట్లాంటి షేర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు రైట్స్ ఇష్యూ వస్తుంది, కంపల్సరీగా రైట్స్ ఇష్యూకి సబ్స్క్రైబ్ చేసి మీ షేర్లను పెంచుకోవాలి. ఓకే, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే మీరు కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నారు, కెమికల్ ఇండస్ట్రీ గురించి మీకు కొంచెం అవగాహన ఉంది. ఏ కెమికల్ అమైన్స్ బాగా పనిచేస్తుంది, బాగా సంపాదిస్తుందా, లేకపోతే టాటా కెమికల్స్ సోడా యాష్ బాగా ప్రాఫిటబుల్గా ఉందా, ఇలాంటి ఇండస్ట్రీ ట్రెండ్స్ మీకు తెలిసినాయి అనుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కంపల్సరీగా. ఉదాహరణకు నేను చెప్తాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ అనుభవంలో, నా అనుభవంలో ఎలా చేసేవానంటే ఎర్లీ డేస్లో నేను డైరెక్ట్ ఈక్విటీ చేసేటప్పుడు ఈ టిప్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని కాదు. ఎందుకు అంటే
టిప్స్ ఇచ్చే ప్రతి వాళ్ళు ఆ షేర్స్ ఆల్రెడీ కొని ఉంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. రైట్. ఓకే, ఆ షేర్కి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి దాని ప్రైస్ని పెంచేసి ఇలాంటి చాలా మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను టిప్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు ఎవరికి అడ్వైస్ చేయను. ఓకే, నేను ఎలా చేసేవాడిని అంటే, మీరు పోయినసారి బిజినెస్ న్యూస్ పేపర్ తీసుకోమని చెప్పారు, అలాగే బిజినెస్ మ్యాగజైన్స్ ఉంటాయి. కంపల్సరీగా నేను కొత్త సంవత్సరం జనవరిలో గత సంవత్సరపు రివ్యూ కానీ ఇలాంటి మ్యాగజైన్స్ కంపల్సరీగా కొనేవాడిని. టెక్నాలజీ ట్రెండ్స్, ఇండస్ట్రీ ట్రెండ్స్, హొరైజన్లో ఉండే టెక్నాలజీస్, వాటన్నిటి గురించి నేను తెలుసుకునేవాడిని. న్యూ ఎంటర్ప్రెన్యూర్స్కి అవార్డ్స్ ఇస్తారు, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ అని, మీరు ఫాలో రైజింగ్ స్టార్ కంపెనీ అవార్డ్స్ అని సిఎన్బిసి వాళ్ళు కానీ ఇస్తారు. వాటన్నిటి చాలా క్షుణ్ణంగా నేను క్లోజ్గా అనాలిసిస్ చేసేవాడిని. చేసి ఉదాహరణకు నేను ప్రాజ్ ఇండస్ట్రీలో ఇన్వైట్ చేశాను. ప్రాజ్ ఇండస్ట్రీ ఏంటంటే ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేసే మెషినరీలో వాళ్ళు మోనోపోలీ, ఇన్వెస్ట్ చేశాను. రాబో తరంలో ఇథనాల్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని, అది చాలా బాగా ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ అది. అలాగే ఈ సిఎన్జీలు రాబో తరంలో ఈ పొల్యూషన్ తగ్గించేసి కార్లు, ఆటోలు అన్ని సిఎన్జీలోకి వెళ్ళిపోతాయని, అప్పుడు నేను పెట్రోనెట్, ఎల్ఎన్జీ ఇవన్నీ గ్యాస్ సప్లైయింగ్ కంపెనీలు ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేశాను. అంటే ఏదే కానీ ట్రెండ్ బేసిస్లో అనాలిసిస్ చేసి అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అంతేగాని అని నేను ఇది కొన్నాను నువ్వు కొను అంటే కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ వారెన్ బఫే లాంటి వాళ్ళు చెప్పారు, మీకు ఒక ప్రోడక్ట్ మీ లైఫ్ను టచ్ చేస్తుంది అనుకోండి, ఈ ప్రోడక్ట్ అమేజింగ్ ప్రోడక్ట్, వాళ్ళ బిజినెస్ మోడల్ సూపర్బ్. ఉదాహరణకు మీకు స్విగ్గీ నచ్చింది అనుకోండి, మీరు కొంత రీసెర్చ్ చేసి స్విగ్గీ కొనండి. జొమాటో నచ్చింది అనుకోండి, జొమాటో రీసెర్చ్ చేయండి. ఒక కంపెనీ, ఒక ప్రోడక్ట్, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న కంపెనీయే, ఓకే, ఈ జాకీ బనియన్లు, డ్రాయర్లు తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ షేరు ఇవాళ అన్యూజువల్గా పెరిగింది. రైట్. అది 42,000 రూపీసే ఉంది, ఫేస్ వాల్యూ ఆఫ్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ. ఓకే, ఇలా కొందరు ఐడెంటిఫై చేస్తారు ఒక నిష్ కంపెనీ షేర్స్. దాంట్లో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ ప్రోడక్ట్ మీకు మీ లైఫ్కి టచ్ ఉండాలి. ఎవరు అన్నారు, జీవితంలో ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా చెప్పులు అయితే వేసుకుంటారు కదా. సో ఫుట్వేర్ కంపెనీస్ ఎక్కడ పోతాయి, బాగుంటాయి, అందులో ఒక మంచి కంపెనీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్. ఇలా కొందరికి కొన్ని ప్రోడక్ట్ రేంజెస్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, అలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని టిప్ బేస్డ్గా నేను ఇది కొన్నాను రా, నువ్వు వేసుకో 4 రోజుల్లో డబ్బులు అవుతాయండి. దాంట్లో 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ టిప్స్ అన్నీ కూడా ఆయన కొన్నాడు కాబట్టి మీతో కొనియొచ్చు, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఆయన ఆల్రెడీ కొన్నాడు కాబట్టి నలుగురికి స్ప్రెడ్ చేయొచ్చు. మనకు చెప్పేవాళ్ళు మ్యానిపులేటర్సే అయి ఉండక్కర్లేదు, వాళ్ళు ఏదో ఫ్లూక్లో కొనున్నారని, ఫ్లూక్లో లాభం వచ్చి ఉండొచ్చు, అంటే రీసెర్చ్ బేస్డ్ కాకపోవచ్చు. అదొకటి. రెండోది ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్లో నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా అగైన్ నేను అదే ఎగ్జాంపుల్ చెప్తాను, వ్యవసాయం చేసినట్టుగా మీరు విత్తనం నాటి, మీరు నీళ్లు పోసి, మీరు పెంచుకొని, మీరు హార్వెస్ట్ చేసి ఆ తృప్తి వేరు, అది డిఫరెంట్గా ఉంటుంది. నేను ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి అట్లా ఆ విధమైన ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీలో చేయాలి. రైట్. అయితే అది కూడా మొత్తం ఈక్విటీ, ఇప్పుడు ఏదో ఒక కంపెనీలో మీకు లాభాలు వచ్చినాయని చెప్పేసి అసెట్ అలొకేషన్ నుంచి బయటపడి చేయొద్దండి. అదే, మీరు ఈక్విటీలో ఒక 10% పెట్టండి, 15% ఆఫ్ టోటల్ మీ అసెట్స్లో పెట్టండి. అవి మీకు చాలా మంచి ఈల్డ్ ఇచ్చినా కూడా ప్రలోభ పడకండి. ఇది మొత్తం ఇది తీసి దాంట్లో పెట్టాలి, అయ్యో నేను అనవసరంగా ఇక్కడ నాకు 10% వచ్చింది, అక్కడ నాకు 30% వచ్చింది, అంత దాంట్లో ఉంటే లెక్క కట్టేసి ఎంత వచ్చేది నాకు, లైఫ్ ఆ విధంగా వర్క్. రోజు బంగారు గుడ్డు కోసం ఎందుకు వెయిట్ చేస్తాము, బాతుని కోసేద్దాం, అలా అసలు వర్క్ చేయదు. కాబట్టి మీరు డెట్ ఉండాలి, మీకు ఈక్విటీ ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, మ్యూచువల్ ఫండ్లో కూడా డైవర్సిఫికేషన్ ఉండాలి. ఇది కంపల్సరీగా మనం ఫాలో కావాలి. మీకు చాలా జాగ్రత్తగా రివ్యూ చేసే కేపబిలిటీ ఉండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ F1 కార్ అనుకోండి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు స్టీరింగ్ తిప్పాలి, ఎట్లా స్పీడ్గా వెళ్ళాలి, ప్రమాదాలు ఎట్లా అవాయిడ్ చేసుకో, ఒక్క నిమిషం బ్లింక్ ఇట్లా కన్ను పక్కకు పెట్టామంటే నీవు యాక్సిడెంట్ అవుతుంది. ఈక్విటీ ఈజ్ లైక్ దట్. మీరు కేర్ఫుల్గా ఉన్నారనుకోండి, ఎస్ డూ ఇట్, నో ప్రాబ్లం. దాంట్లో ఉండే మజా, దాంట్లో ఉండే గ్రోత్ అది ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, అది అందరికీ కాదు. మీకు ఇండస్ట్రీతో టచ్ ఉండాలి, క్లోజ్ కౌంటర్స్తో మీకు అబ్జర్వేషన్ ఉండాలి, మీరు దానికి రీసెర్చ్ చేసి నలుగురితో తెలుసుకోగలిగి ఉండాలి, ప్రోడక్ట్ ట్రెండ్స్
మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ మీద మీకు అవగాహన ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈక్విటీ డైరెక్ట్ ఈక్విటీలో డైరెక్ట్ ఇన్వెస్ట్ లో పోర్షన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, నాట్ ఎవ్రీథింగ్ ఇంటూ ఈక్విటీ. అట్లా మ్యూచువల్ ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్స్కి ఒక రీక్యాప్ లాగా ఇది పనికొస్తుంది. ఒక 5 పాయింట్లు Yeah. డూస్ అండ్ డోంట్స్ చెప్పండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు యాప్ ద్వారా కానీ ఏఎంసీ ద్వారా కానీ వెళ్ళి చేస్తున్నప్పుడు, అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ ఏఎంసీ ద్వారా కానీ చేస్తున్నప్పుడు మీరు మొదలు చూడాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఆప్షన్లోనే తీసుకోండి. రైట్. ఓకే, డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్. ఓకే, IDCW అనే ఆప్షన్ ఉంటుంది, అది డివిడెంట్ ఆప్షన్స్. అలాంటి వాటికి వెళ్ళకండి. ఎందుకంటే మనం కుములేటివ్గా CAGR ఎఫెక్ట్లో గ్రోత్ తీసుకురావాలి అంటే గ్రోత్ ఆప్షనే తీసుకోవాలి. ఓకే. ఓకే, కాబట్టి మీరు చెప్పారు నా గతంలో అంటే నా పర్సనల్ నా పోర్ట్ఫోలియో మీకు చూపించినప్పుడు ఈ రెగ్యులర్ గ్రోత్ వద్దు, డైరెక్ట్గా స్విచ్ కండి అంటే నేను డైరెక్ట్ స్విచ్ అయిపోయినా. డైరెక్ట్ ఎట్లా అంటే వాటిపైన మీకు ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి. Yeah. అదే మీరు రెగ్యులర్ అంటే డిస్ట్రిబ్యూటర్కి పోయే కమిషన్ పోతుంది. అవును. మనకు లాంగ్ టర్మ్లో ఒక 0.5% తేడా ఉన్నా కూడా ఎక్స్పెన్సెస్లో చాలా తేడా వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు చూస్తున్నప్పుడు ఎలా అంటే మీరు డ్రాప్ డౌన్ విండో అవన్నీ డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్ చూసుకోవాలి. అండ్ గ్రోత్ ఈ రెండు మీరు చూడండి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. రైట్. రెండవ సేఫ్టీ మెకానిజం ఏంటంటే మనకు దాదాపుగా 50 AMCలు ఉన్నాయి, 50 AMCs దాకా ఉన్నాయి. 6 నుంచి 7 ఫండ్స్ చాలు అని నేను చెప్తున్నాను. ఓకే, కాబట్టి ప్రతి AMC నుంచి ఒకటి మించి ఫండ్ ఉండకుండా చూడండి. రైట్. ఎందుకు అంటే ఒక్కొక్కసారి AMC ఏదైనా ఒక ఫ్రాడులెంట్ యాక్టివిటీలోనో రెగ్యులేటరీ వాటికి ఏదైనా గురయ్యి కొంత టర్మాయిల్లోకి వచ్చినప్పుడు మీకు దాని కింద అన్ని ఫండ్స్ ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళు ఇమ్మీడియట్ గా లిక్విడేషన్ చేసి రిడమ్షన్ ప్రెషర్ పెరుగుతుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. కాబట్టి 50 AMCలో మీరు 10 ఫండ్స్ సెలెక్ట్ చేయాలని 10 AMCలు 10 మంచి AMCలు. ప్రతి AMCలో కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని మీకు ఏ టైప్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ ఫండ్స్ అందరిలోనూ ఉన్నాయి. కాబట్టి అది మీరు కంపల్సరీగా చూసుకోండి. మూడవది ఏంటి అంటే మీరు ఒకవేళ AMC ద్వారా చేసినా డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేసినా కానీ లేటెస్ట్ అనేది అవసరం లేదు. ఏదో ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఏదో ఒకటి మీ ఫోలియో నంబర్కి సంబంధించి మీ 10 ఫండ్లు ఉన్నాయి, ఎనీ డే ఒక ప్రింట్అవుట్ ఒక AMCది తీసుకొని మీరు పెట్టుకుంటే మీకు ఫోలియో నంబర్ ఉంటే ఎప్పటికైనా మంచిది. ఓకే, అంటే మనం సాధారణంగా ఏంటంటే డిజిటల్ ఈజ్ వెరీ సేఫ్ అట్లానే ఏం కాదు, కానీ రేపు మన దగ్గర ఏ ఆధారం లేదు, మన దగ్గర మనం వెళ్ళి వాళ్ళ ఆఫీసెస్లో అడిగి ఒక స్టేట్మెంట్ తీయించుకోవాలన్నా కూడా ఫోలియో నంబర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫోలియో నంబర్ ఉందంటే మనం హ్యాపీగా వెళ్ళి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. డౌట్, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, నా ఫోను క్రాష్ అయిపోయింది. ఓకే, లేదా నేనున్నాను, నా పోర్ట్ఫోలియోలో అన్ని ఫండ్స్కి నామినీలు ఉన్నారు, మా అబ్బాయో మా ఆవిడ ఉంది, నా ఫోన్ అంతా బాగుంది, నేను బాగున్నాను, నాకు అల్జీమర్స్ వచ్చింది, నేను గజ్నీ అయిపోయినా, ఏం గుర్తుండట్లేదు. ఇప్పుడు మా వాళ్ళు పోయి నా ఫోన్ నంబరో నా పాన్ నంబరో చెప్తే కెన్ దే నాట్ ట్రాక్ చేస్తారు? బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు పాన్ నంబర్ కదా, చేయగలుగుతారు. ఓకే, ఫోలియో నంబర్ ఉంటే ఈజీగా ఉంటుంది. అదే ఒక్క ప్రింట్అవుట్ ఉంది అనుకోండి, అట్లీస్ట్ మీరు వాళ్ళ అందులో డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఏ AMCలో ఇన్వెస్ట్మెంట్ ఉంది, రైట్, ఏ ఫండ్ ఉంది, దానికి సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు ఫర్దర్గా, అది లేటెస్ట్ కాకపోయినా పర్వాలేదు. ఒకటి అంటే నేను చెప్పేది ట్రెడిషనల్ మెథడ్గా నేనేం చేస్తానంటే ఏదో ఒకటి ప్రింట్అవుట్ తీసి ఒక ఫోల్డర్లో వేసేస్తాను, అది అక్కడ ఉంటుంది. మనకు రేపు ఏది ఏమైనా కానీ అందులో ఉన్న దగ్గరికి వెళ్తే ఇందులో 2,000 కాదండి యాక్చువల్గా 25,000 ఉన్నాయని వాళ్ళే చెప్తారు. ఎక్కడ పోయి చాలా సేఫ్గా ఉంటుంది. అలా ఒక సేఫ్ మెకానిజం ఒకటి చూసుకోండి. వీలైనంత వరకు AMC డైవర్సిఫికేషన్తో పాటు ఫండ్ డైవర్సిఫికేషన్ చేసుకోండి. అన్ని లార్జ్ క్యాప్లో పెట్టకండి, అన్ని మిడ్ క్యాప్లో కాదు, అన్ని స్మాల్ క్యాప్లో కాదు. మనం గతంలో మాట్లాడినట్టుగా మీ ఏజ్ని బట్టి, ఉదాహరణకు నేను బ్రాడ్గా రెండు సెగ్మెంట్లే చెప్తాను. అబోవ్ 45, బిలో 45, 2 ఏజ్ గ్రూపులు అనుకుంటే, బిలో 45 వాళ్ళు యంగ్ కింద తీసుకుంటే మనము ఒక 60% దాకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెట్టి 40% లార్జ్ క్యాప్లో పెట్టవచ్చు. విత్ ఇన్ లార్జ్ క్యాప్లో కూడా మీరు 1 ఫండ్ 2 ఫండ్స్ ఇట్లా టోటల్ 6-7 ఫండ్స్ అయ్యేటట్లుగా చూసుకోండి. ఇఫ్ యు ఆర్ అబౌవ్ 45 యూ రివర్స్ ఇట్, యూ రెడ్యూస్ ఇట్ టు మీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ 40కి తీసుకొని వచ్చి లార్జ్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్లో 60%, 55 to 60 హార్డ్ అండ్ ఫాస్ట్ ఒక 5% అటు ఇటుగా మీరు ఆ విధంగా డైవర్సిఫికేషన్ ఒకటి చేసుకోండి. ఓకే,
రైట్. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ మీరు కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ రివ్యూ చేయండి మీ పోర్ట్ఫోలియో. ఓకే, ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం గత 5 ఎపిసోడ్లో కానీ ఇవాళ కానీ మాట్లాడుకునేవన్నీ గూగుల్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, మన ఎక్స్పీరియన్స్ ద్వారా మాట్లాడుతున్నాం. గూగుల్ ఇన్ఫర్మేషన్ మనం అవసరం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరైనా కానీ వెళ్ళి టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వస్తాయి, విచ్ ఇస్ ద బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్ అంటే వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. మీరు అన్నీ మీరు గూగుల్లో మీరు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్తో అవసరమే లేదు, ఒక అనుభవాన్ని మనం జోడించి చెప్పుకోలేకపోతే అవసరమే లేదు. ఓకే, ఈ డైవర్సిఫికేషన్ చేసుకుంటూ ఓకే ఎవ్రీ 1 year రివ్యూ చేసుకోండి. ఎందుకు రివ్యూ చేయాలి అంటే టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 2023 మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 2024 దీంట్లో ఒకటి కూడా ఉండదు. టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 2025 2024లోది ఒకటో రెండో ఉండొచ్చేమో, ఉండకపోవచ్చు కూడా. వాట్ డస్ ఇట్ మీన్? మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేఫ్ అయినా కూడా వాటి పర్ఫార్మెన్స్ ఫార్చ్యూన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, వోలటైల్గా ఉంటాయి. వాళ్ళ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ కావచ్చు, లేకుంటే అతని కేపబిలిటీ కావచ్చు, మారుతూ ఉంటాయి. కాబట్టి నేను నంబర్ 1 5-star ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, కళ్ళు మూసుకొని నిశ్చింతగా 10 ఏళ్ళు ఉంటానడానికి లేదు. నేను పోయిన ఎపిసోడ్లో చెప్పినట్టుగా 2 సంవత్సరాలు బెంచ్ మార్క్ బీట్ చేయకపోతే మీరు దాంట్లో ఉంచాల్సిన పని లేదు. గెట్ అవుట్ ఆఫ్ దట్ అండ్ పుట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సమ్వేర్ ఎల్స్. ఓకే, దెన్ ఒకసారి రివ్యూ చేసిన తర్వాత రీబ్యాలెన్స్ చేసుకోండి. రీబ్యాలెన్స్ కూడా మీరు ఇయర్ని ఏజ్ మారుతున్న కొద్దీ మీరు మ్యూచువల్ ఫండ్స్లో నాన్ పర్ఫార్మింగ్ ఇవి తీసి పర్ఫార్మింగ్లోకి వెళ్ళే ముందే అగైన్ మీరు యూ యాడ్ దిస్ యాంగిల్. ఇప్పుడు నేను ఒక స్మాల్ క్యాప్ తీసి స్మాల్ క్యాప్లోనే వేయాలని ఏం లేదు, ఒక మిడ్ క్యాప్ తీసి ఒక మిడ్ క్యాప్లోనే వేయాలని లేదు. సపోజ్ మీకు ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ మిడ్ క్యాప్ అమ్మేస్తున్నారు, నౌ యూ ఆర్ యాక్చువల్లీ లార్జ్ క్యాప్ పెంచాలి, లార్జ్ క్యాప్లో వేయండి, లేదా డెట్లో వేయండి. ఆ విధంగా రీబ్యాలెన్సింగ్ను కూడా మీరు రివ్యూ చేసుకొని షఫుల్ చేస్తున్నప్పుడు రీబ్యాలెన్సింగ్ కూడా మీ ఏజ్కి అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో కొంత ఈక్విటీ పెట్టుకోండి, బట్ ఈక్విటీ మీరు చాలా నాలెడ్జబుల్గా ఉంటూ, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో సంవత్సరానికి ఒకసారి చేసేది మీరు ఈక్విటీలో నెలకు ఒకసారి చేసుకోవచ్చు. మీకు అంత వెలుసుబాటు ఉందా? మీకు అది ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకోవాలి. కానీ యోగా క్లాస్లో చెప్పినట్టుగా డూ విత్ అవేర్నెస్. ఏది చేసినా కూడా డూ విత్ అవేర్నెస్. మ్యూచువల్ ఫండ్ కూడా వాళ్ళు షేర్లు కొని పెడతారు. ఇప్పుడు మీరు చూడండి ఏఎంసీ ఎలా వర్క్ చేస్తాయంటే, ఏఎంసీ వాళ్ళు లార్జ్ క్యాప్ ఫండ్ అనుకోండి, వాళ్ళు ఒక 30-40 షేర్లు కొంటారు కదా కంపెనీలు. షేర్ కొనాలి అంటే డిపాజిటరీ దగ్గర కొనాల్సిందే కదా. సో డిపాజిటరీ అంటే ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ ద్వారా ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు ఒక ఇన్వెస్టర్ ద్వారా డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టర్ రికార్డు మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది? ఆర్టీఏ దగ్గర ఉంటుంది, రిజిస్ట్రార్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ దగ్గర ఉంటుంది, ఏఎంసీ మధ్యలో ఉంటుంది. ఓకే, అండ్ ఈ విధంగా వెల్ ఆయిల్డ్ మెకానిజం ఇది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సేఫ్గా మ్యూచువల్ ఫండ్ మాన్యువరింగ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 1 year మీరు రివ్యూ చేసుకోండి. కొంత ఈక్విటీ మీకు ఏదైనా డామ్ షూర్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు, నేను చెప్తున్నారా మీరు నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి, మా కంపెనీ ఇలా రాబోతుంది, మీరు చేయండి ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. మిస్టేక్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతాయి. కానీ జస్ట్ ఏదో ఫ్రెండ్స్ చెప్పారు టిప్ బేసిస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, హెడ్లైన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ మ్యాగజైన్లో మీరు ఇది కొనండి ధనవంతులు అవుతారు అలాంటి వాటి మీద వెళ్ళొద్దండి అనేది నా సలహా. షూర్. ఇది థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాట్లాడిన వాటిలో చాలా వరకు కూడా టెక్నికల్ జార్గన్ చాలా కూడా వచ్చింది, అది అట్లా మాట్లాడాల్సిందే, దానికి ఇంకొక షార్ట్ కట్ ఏం లేదు. వి లివ్ అండ్ లర్న్. సో మీకు ఏ సందేహాలను కూడా మీరు కామెంట్ చేయండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మేము యూట్యూబ్లో ఇస్తాము. మీ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాకు ఇన్పుట్గా కూడా పనికొస్తుంది. సో బీ హ్యాపీ, మేక్ మనీ, ధర్మం తప్పకుండా డబ్బులు సంపాదించండి, 10 మందికి ఉపయోగపడండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. కీప్ ఇన్వెస్టింగ్.